హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే విటమిన్ B12. అటు శాకాహారులు ఇటు మాంసాహారులు. అసలు మరి B12 ఎందుకు అవసరమో తెలుసా? అది శరీరంలో నిర్వర్తించే విధులు ఏంటో నేను మీకు చెప్తాను. మన శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు తయారవడానికి కూడా మనకి విటమిన్ B12 అవసరం. అప్పుడే మన శరీరంలో మంచిగా రక్తం ఉంటుంది. అంతేకాదు నరాలు, మెదళ్ళు నరాలు ఇవన్నీ కూడా మంచిగా పనిచేయాలంటే కూడా విటమిన్ B12 అవసరం. మనం తిన్న ఆహారంలో మంచి శక్తిని అది ఉత్పత్తి చేయడానికి కూడా విటమిన్ B12 పాత్ర ఎంతో ఉంటుంది. మరి ఇవన్నీ పనులు అంతేకాకుండా ఇంకేంటంటే DNA కణాలు, అంటే మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడడానికి కూడా విటమిన్ B12 ఎంతో అవసరం. మరి ఇవన్నీ దాని పనులు సరిగ్గా నిర్వర్తించాలంటే మీరు విటమిన్ B12 అనే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మనకి ఎంత విటమిన్ B12 అవసరం అంటే 2.8 మైక్రోగ్రామ్స్ గర్భిణీయులకి, అంటే పాలిచ్చే తల్లులకి, ఇంకా మిగతా వాళ్ళందరూ 2.4. ఇంత కనుక మనం తీసుకుంటే కనుక మన శరీరంలో అది కరెక్ట్గా దాని విధులు అది నిర్వర్తించగలుగుతుంది. మరి ఇది ఏ ఆహారంలో దొరుకుతుంది? మాంసాహారంలో మాత్రమే దొరుకుతుంది అనుకుంటున్నారా? లేదండి, శాకాహారులు మాంసాహారులకి రెండింటి కూడా మంచిగా B12 మీకు బాడీలోకి అందేవి ఏంటో నేను మీకు చెప్తాను. ఒకవేళ శాకాహారులు అయితే, మాంసాహారం తినలేని వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారంటే పెరుగు తీసుకోవచ్చు. కానీ మనం ఎంత తీసుకుంటాం? ఏదో 2-3 స్పూన్లు తీసుకుంటాం. అది సరిపోతుందా? సరిపోదు. అందుకే పెరుగు, ఒకవేళ పాలు కూడా మంచి దొరికితే, కల్తీ పాలు లేకుండా ఉంటే పాలు, ఇంకా ఎగ్స్ తీసుకోగలిగితే ఎగ్స్. అవి కూడా నేనైతే ఏవి స్టిరాయిడ్ లేనివే తీసుకోమంటున్నాను. స్టిరాయిడ్ ఉన్నవి తీసుకోవడం వల్ల అంత ఎక్కువ ప్రయోజనం ఉండదన్నమాట. అందుకే మీకు ఏమైనా మంచి ఎగ్స్ అంటే న్యాచురల్గా దొరికే ఎగ్స్ ఒకవేళ వీలైతే తీసుకోండి. ఇంకా ఇవన్నీ మీ వల్ల కాదంటే సింపుల్గా నేను 2 చెప్తాను. ఏంటంటే అంబలి. ఈ 5 మిల్లెట్స్లలో ఏదో ఒకటి, రాగులు లేకపోతే సామెలు, అరికెలు ఇవన్నీ ఉంటాయి కదా, రాత్రి మంచిగా నానబెట్టేసి, ఒకవేళ మర్చిపోతే పొద్దునైనా కనీసం ఒక 6-7 గంటలైనా నానబెట్టేసేసి దాన్ని చిన్న కుండలో ఉడకబెట్టేసేసి బట్ట చుట్టేసి ఒక 5-6 అవర్స్ వదిలేసేయండి. వదిలేసి అది తీసుకోండి. అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి పుష్కలంగా విటమిన్ B12 లభిస్తుంది. అసలు మన కడుపులో పేగుల ఆరోగ్యం సరిగ్గా ఉంటే అసలు అదే తయారు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఉండే ఆహారం వల్ల విటమిన్ B12 అనేది ఒక్కొక్కసారి సరిగ్గా తయారవట్లేదు. అంతేకాకుండా లాస్ట్ టైం చెప్పాను కదా, ఎప్పుడైనా సరే యాంటీబయాటిక్ మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా అది మంచి బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది. ఆ టైంలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్, ఫిష్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ చికెన్లు, మటన్లలో దొరుకుతుందన్నమాట. సో అది కూడా ఎలాంటి తీసుకుంటారంటే నాటుకోడి తీసుకోండి. ఎందుకంటే నాటుకోడి అవన్నీ ఏంటంటే స్టిరాయిడ్స్ అయ్యారు కాబట్టి మంచిగా విటమిన్ B12 దొరుకుతుంది. మరి ఈ అబ్జార్ప్షన్ అన్నీ మంచి జరగడానికి ఇంకొకటి కూడా మీకు చెప్తాను. పొద్దున్నే చాలామందికి గోరువెచ్చని నీళ్ళు తాగేయడానికి మీకు అంటే అలవాటు ఉంటుంది కదా చాలామందికి. వాళ్ళు ఏం చేస్తారంటే కరక్కాయ పొడి, ఉసిరికాయ పొడి, మళ్ళీ ఇంకేంటంటే గచ్చికాయ పొడి, పిప్పళ్ళ చూర్ణం ఇట్లాంటివి ఏవో ఒకటి తీసుకొని మార్నింగ్ నీళ్ళలో ఒక 1/2 స్పూన్ అంత కలుపుకొని తాగండి. దీనివల్ల కూడా మీకు అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు విటమిన్ B12 లోపం ఉంటే మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే అలసటగా ఉండడం, తిమ్మిర్లు ఎక్కడం, చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట, ఇరిటేట్గా ఉంటుంది, జ్ఞాపశక్తి లోపిస్తుంది అనమాట. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విటమిన్ B12 టెస్ట్ చేయించుకోండి. 300 ml ఉందనుకో మీకు నార్మల్ ఉన్నట్టే, దానికంటే బిలో ఉంటే మీకు తప్పకుండా డెఫిషియన్సీ ఉన్నట్టు. అందుకే ఇవి మీకు చాలా వరకు అయితే లక్షణాలు కొద్దిగా స్టార్ట్ అయినాయి అనుకో వెంటనే ఈ పని చేసేయండి. నేనైతే జీడిపొడి తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే మ్యాక్సిమం ఎప్పుడైతే నేను ఒకవేళ ఏదైనా ఆహారం మిస్ చేసుకుంటున్నా ఈరోజు విటమిన్ B12 అన్నప్పుడు నేను అది తీసుకుంటాను. దానివల్ల నాకు డెఫిషియన్సీ రాదు. సో నేను అది చూశాను, అంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నిజంగా అది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. చాలామంది అయితే ఈ సీజన్లో మామిడిపళ్ళు తినేసి టెంక పడేశారు. లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను. ఆ జీడిపొడి నిజంగా చాలా యూజ్ అవుతుంది. అయితే దాన్ని ఎక్కువ తీసుకోకుండా 1/2 టీస్పూనే తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంటుంది, తప్పకుండా అంటే కాల్ చేయండి. నా సలహాలు సూచనలు మీకు తప్పకుండా కౌన్సిలింగ్స్ కావాలన్నా ఇస్తాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్స్ వీడియోలో పెట్టండి. ఇంకేమైనా మీకు దీని మీద డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కాల్ చేయండి. నేను మీకు తగిన సూచనలు సలహాలు ఇస్తాను.
బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.